హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఆర్టిస్టిక్ హౌస్ వైఫ్. సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి అండి శంకరపల్లి దగ్గర ఉన్న ఒక శివలింగం గుడి అండి. సో ఇదేంటంటే మరకత శివలింగం అంటారు. అండ్ ఇక్కడ మేము ఒక స్పెషాలిటీ ఉంది, దానికోసమనే వచ్చానండి నేను. సో అదేంటి అన్నది నేను మీకు వ్లాగ్లో చెప్తాను. అండ్ ఇక్కడ మనము గుడి ఎంటర్ అవ్వక ముందు పార్కింగ్ ప్లేస్ నుంచి మనకు ఒక 1/2 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. సో ఇదంతా నడుచుకుంటూ రావాలండి గుడికి. అండ్ పార్కింగ్ చేసేసిన తర్వాత ఇలా మనం నడుచుకుంటూ వస్తే మనకి ఇలా దారిలో మొత్తం ఇవే ఉంటాయండి, పూజకి కావాల్సిన సామాన్లు. ఇలా లేదా కొంతమంది కూరగాయలు కూడా పెట్టారండి, ఫ్రూట్స్, వెజిటేబుల్స్ మాత్రం చాలా ఫ్రెష్గా ఉన్నాయండి. కొనాలి అనుకునే వాళ్ళు కొనేసుకోవచ్చు. అండ్ ఒక పూజకు కావాల్సిన సామాన్లు కూడా ఇలా రెడీగా పెట్టేసి చాలా టేబుల్స్ మీద పెట్టారండి. ఆల్మోస్ట్ ఒక 10 టేబుల్స్ వరకు ఉన్నాయి. సో ఇలా ఏది కావాలంటే అది కొనుక్కోవచ్చు. అండ్ మీకు పూజకు కావాల్సిన సామాన్లు ఒకవేళ ఇంట్లో ఏది మర్చిపోయినా ఏం టెన్షన్ పడక్కర్లేదండి, ఎవ్రీథింగ్ అన్నీ ఉన్నాయి ఇక్కడ ఒత్తులు, దీపాలు, ఎవ్రీథింగ్ అండి. అండ్ ఇక్కడికి వచ్చేసరికి మారేడాకులు కనిపించాయి మాకు. సో మేము కొన్ని మారేడాకులు కూడా కొనుక్కున్నాము అభిషేకం కోసమని. అండ్ మారేడాకులు కొన్ని తీసుకొని ఇలా మనం పక్కన చూస్తే ఆ టేబుల్ మీద అవన్నీ ఉన్నాయి కదా. సో నేను అందులో ఒకటి 1,00,000 ఒత్తుల్ది కూడా చూశానండి. 1,00,000 ఒత్తుల్ది కూడా ఆల్రెడీ వీళ్ళు ఆల్రెడీ నెయ్యిలో ముంచేసి ప్రమిదలో పెట్టి ఇలా రెడీగా పెట్టారనమాట. అంటే మనకి ఎక్కువ ప్యాకెట్లు ఓపెన్ చేయడము, కత్తరించడం ఇవన్నీ టెన్షన్స్ ఏం లేకుండా డైరెక్ట్గా తీసుకెళ్ళి దీపం వెలిగించేయచ్చు అనమాట. అండ్ ఇక్కడ చూస్తే 1,00,000 ఒత్తులది కూడా ఉంది. సో ఇలా మనకి ఏది కావాలంటే అది తీసుకోవచ్చు అనమాట. ఉసిరికాయ దీపం కానీ 365 ఒత్తుల దీపాలు ఉంటాయి కదా, 365 అదైనా కానీ, 1,00,000 ఒత్తులు కానీ, పసుపు, కుంకుమ, హారతి కర్పూరం, మీకు ఏది కావాలన్నా, ఓన్లీ ప్రమిదలు కావాలన్నా అలా ఇలా సెట్ కావాలంటే సెట్ తీసుకోవచ్చండి, లేదు సపరేట్గా కావాలంటే సపరేట్గా అయినా తీసుకోవచ్చు. సో ఇలా మనకి దారి పొడుగు అన్నీ ఉన్నాయన్నమాట. ఇలా ఒక్క టేబుల్ అయిపోతాయేమో అన్న టెన్షన్ కూడా లేదు, మీకు చాలా టేబుల్స్ ఉన్నాయి. అలా చాలా ప్రమిదలు, ఒత్తులు, నూనెలు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మీకు ఏది కావాలంటే అది కొనుక్కొని గుడిలోకి వెళ్ళి మీరు ప్రశాంతంగా పూజ చేసుకోవచ్చండి. అండ్ మేము వెళ్ళింది కూడా మొన్న సోమవారం రోజు అండి, అదే పోలిపాడ్యమి రోజు. నేను పోలిపాడ్యమి రోజు ఇంటి దగ్గరే ఆల్రెడీ చెరువులో దీపాలు వదిలేసాం కాబట్టి అక్కడ చేసి ఇమీడియట్గా బయలుదేరి ఇక్కడికి వచ్చేసామన్నమాట. సో మేము మార్నింగ్ వచ్చేసరికి 9:30, 10 అలా అయిందండి. బై 10 మేము ఇక్కడ గుడి దగ్గర ఉన్నామన్నమాట. సో 9:30, 10 కల్లా గుడి దగ్గరకు వచ్చేసి మేము ఇలా దర్శనం చేసుకుందామని వచ్చేసాము. సో ఇది గుడి ఎంట్రన్స్ అండి. ఇంకా మనం అలా ఒక 1/2 కిలోమీటర్ ఇలా నడుచుకుంటూ వచ్చిన తర్వాత మనకి ఇలా రైట్లో కాళ్ళు కడుక్కోవడానికి అని ట్యాప్స్ ప్రొవైడ్ చేశారు. సో ఇక్కడ కాళ్ళు కడుక్కొని ఇంకా లోపలికి వెళ్ళొచ్చండి. మనం ఇలా ఎంటర్ అవ్వగానే లెఫ్ట్ సైడ్లో మనకి కాలభైరవ గుడి అని ఉందండి. సో ఇది యాక్చువల్ శివలింగం అండి గుడి. అండ్ ఇటు సైడ్కి కనిపిస్తుంది కదండి మనకి, ఇది చిన్నది. సో ఇది కాలభైరవ గుడి అనమాట. సో ఫస్ట్ కాలభైరవుడి దర్శనం చేసుకున్న తర్వాతనే లోపల మనం శివుడి దర్శనం చేసుకోవాలి. సో ఫస్ట్ కాలభైరవ గుడి స్పెషాలిటీ ఏంటో ఇప్పుడు నేను మీకు చెప్తాను. సో ఈ కాలభైరవుడు ఏంటి అంటే శివుడికి రక్షగా ఉన్నాడు అని ఇక్కడ ఒక మాట అండి. అండ్ ఇక్కడ కూడా దీపాలు పెట్టుకునే వాళ్ళు దీపాలు పెట్టుకోవచ్చు, పూజ చేసుకునే వాళ్ళు చేయొచ్చు అండి. అండ్ ఇక్కడ ఇంకొక స్పెషాలిటీ ఏంటి అంటే ఇక్కడ ఒక స్టోన్ ఉందండి. ఇప్పుడు నేను మీకు చూపిస్తాను చూడండి. ఈ స్టోన్ ఇది మన మనసులో ఏదైనా ఒక కోరిక అనుకొని దీని మీద చేతులు పెట్టాలండి. సో ఆ రాయి మీద చేతులు పెట్టినప్పుడు మీ కోరిక ఫలిస్తుంది అనుకుంటే దేవుడు మీకు అది సింబల్గా ఆ స్టోన్ని తిప్పుతారండి, అంటే కొంచెం రొటేట్ అవుతుంది స్టోన్. లేదు నీ కోరిక తీరదు అనుకుంటే ఆ స్టోన్ రొటేట్ అవ్వదండి. సో అది చాలామంది ఇదంతా నిజం కాదు, ఫేక్ అని అంటూ ఉంటారు. సో మీకు అది లైవ్గా చూపించడం కోసమే నేను ఇక్కడ వరకు వచ్చాను. సో ఫస్ట్ ఈయన చూడండి, స్టోను కొంచెం లైట్గా మూవ్ అయింది, ఎక్కువ మూవ్ అవ్వలేదు. అండ్ నెక్స్ట్ ఇంకొకరిది చూపిస్తాను. సో ఈవిడది చూడండి, ఈవిడ చేయి పెట్టిందండి. చేయి పెట్టి చాలాసేపు నించుంది, పాపం అది మూవ్ అవ్వట్లేదు.
అండ్ ఏదో ఒక 1-2 మినిట్స్ కూడా కాదు, నేను మీకు అన్కట్గా లైవ్గా చూపిస్తున్నాను చూడండి. అస్సలు మూవ్ అవ్వలేదండి ఈవిడిది. సో పక్కన గుడి వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు చెప్తున్నారనమాట, మూవ్ అవ్వలేదు అంటే అవ్వదమ్మా, ఇంకా నువ్వు ఎంతసేపు పెట్టినా వేస్ట్, ఇంకా నువ్వు పక్కకు జరుగు, వేరే వాళ్ళు ఉన్నారు లైన్లో అని. బట్ అయినా పాపం ఆవిడ చాలాసేపే ట్రై చేసింది, కానీ అది అసలు మూవ్ అవ్వట్లేదండి స్టోన్. సో ఇంకా ఆవిడ కూడా కొంచెం డిసప్పాయింటెడ్గానే ఉంది పాపము, కానీ చాలాసేపే వెయిట్ చేసింది, అసలు మూవే అవ్వలేదండి తనకి. సో ఇంకా చాలాసేపటికి ఇంకా ఆవిడ కూడా సరేలే అన్నట్టుగా ఇంకా వదిలేసి ఇంకా వెళ్ళిపోయారండి. మీరు చూడొచ్చండి వీడియోలో, అసలు మూవ్ అవ్వట్లేదు, తను ఇంతసేపు పెట్టినా కానీ అసలు మూవ్ అవ్వట్లేదు తనకి. సో అంటే ఇంకా దానికి మీనింగ్ ఇంకా నీ కోరిక నెరవేరదు అని దేవుడు చెప్పాడనమాట మనకి సిగ్నల్గా. అండ్ సో ఇప్పుడు నెక్స్ట్ నేను పెట్టానండి. ఇప్పుడు మీరు చూడొచ్చు, నేను ఎక్కువ ప్రెషర్ ఏం పెట్టట్లేదు స్టోన్ మీద, నేను జస్ట్ లైట్గానే పెట్టాను, జస్ట్ ఫింగర్ టిప్స్ పెట్టాను అంతే అండి. మీరు చూడండి ఇప్పుడు మూవ్ అవుతుందా అవ్వదా అని. చూడొచ్చండి మీరు ఇప్పుడు స్లోగా మూవ్ అవుతుంది. అండ్ నాకు సూపర్ ఫాస్ట్గా ఏమీ తిరగలేదండి, బట్ స్లోగా తిరుగుతుంది. మీరు మూమెంట్ కూడా అబ్జర్వ్ చేయండి. మీరు నా చేతులు కూడా అబ్జర్వ్ చేయండి, నేను ఫుల్ రిస్ట్ కూడా పెట్టలేదు, జస్ట్ ఫింగర్సే పెట్టాను. మూవ్ అవుతుందా లేదా, నేనే ప్రెషర్ పెట్టి మూవ్ చేస్తున్నాను అన్నది కూడా మీకు అర్థమవుతుంది. నా చేతుల పొజిషన్ చూడండి, ఫింగర్స్ చూడండి. సో ఇలా అవుతుంది, మీరు అనుకున్న కోరిక అవుతుంది అనుకుంటే ఇలా 2 టైమ్స్ రొటేట్ అవుతుంది అనమాట. అండ్ కొంతమందికి 1 టైమే రొటేట్ అయ్యి ఆగిపోతుందండి, కొంతమందికి ఏమో లైట్గా మూవ్ అవ్వి ఆగిపోతుంది. సో ఈవిడ చూడండి నెక్స్ట్. అండ్ ఈవిడ కూడా చాలాసేపే పెట్టారు, బట్ ఈవిడకి కూడా అస్సలు మూవ్ అవ్వలేదు. ఈమె పాప మళ్ళీ సెకండ్ టైం కూడా ట్రై చేసిందండి, మళ్ళీ లైన్లో నించొని, అయినా కానీ ఈమెకు కూడా మూవ్ అవ్వలేదు. ఈవిడది కూడా చూడండి మీరు, చాలాసేపు నేను ఇన్ని మీకు ఎందుకు చూపిస్తున్నాను అంటే, చాలామంది ఇదంతా ఫేక్, నిజం కాదు, వీళ్ళే మూవ్ చేస్తున్నారు, వాళ్ళే చేతులు పెట్టి మూవ్ చేస్తున్నారు అని అంటూ ఉంటారు. సో నేను ఇది నిజమా అబద్ధమా అని మీకు చూపించడం కోసమే నేను ఈ గుడి వరకు వచ్చానండి. ఈమెదైతే అన్కట్గా చూపిస్తున్నాను నేను, చూడండి అసలు మూవ్ అవ్వలేదు, చాలాసేపే ట్రై చేసింది ఆమె కూడా పాపం. అండ్ ఇది మా మమ్మీదండి, ఈమె చూడండి అసలు పెట్టగానే వెంటనే స్టార్ట్ అయిపోయింది మూమెంట్ కూడా, ఎక్కువ టైం పట్టలేదు. అండ్ మూమెంట్ కూడా కొంచెం ఫాస్ట్గా ఉంది చూడండి. అండ్ మా మమ్మీ కూడా ఇంకా ఫుల్ ఖుషిలో ఉందన్నమాట, నాది ఫాస్ట్గా మూవ్ అయిపోయింది, తొందరగా అయిపోయింది అని. మీరు మూమెంట్ కూడా అబ్జర్వ్ చేయొచ్చండి, కొంతమంది ఫాస్ట్గా ఉంది, కొంతమంది స్లోగా ఉంది. ఫేక్ అయితే అలా అవ్వదు కదండి. పక్కన ఒక ఆవిడ అడుగుతుంది అనమాట, మీరు మూవ్ చేస్తున్నారా అదే మూవ్ అవుతుందా అని. మీరు లైవ్గా వినొచ్చు. అంతే కదా మరి. అసలు అందరం బాగుంటాం, పిల్లలు మంచిగా. సో ఇదండి. నెక్స్ట్ మేము ఇంకా అక్కడ కాలభైరవ దర్శనం అయిపోయిన తర్వాత నెక్స్ట్ మేము శివాలయం దర్శనం చేసుకోవడం కోసమని ఫస్ట్ ఒక ప్రదక్షిణ చేసామండి. ఒక ప్రదక్షిణ చేసేసి వచ్చేసి నెక్స్ట్ ఇక్కడ గజస్తంభం అండి ఇది. సో మేము ఇక్కడ ఒకసారి దర్శనం చేసుకొని ఒకేసిన తర్వాత మేము ఇంకా లోపలికి ఎంటర్ అయ్యామండి. సో శివాలయం లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడు కూడా మనకి ఇక్కడ సైడ్కి ఒక చిన్న టేబుల్ లాగా పెట్టారు. సో ఇక్కడ పాల ప్యాకెట్లు, నెయ్యి, అది ఏదైనా కావాలి అంటే మీరు ఇక్కడ కూడా కొనుక్కొని లోపలికి వెళ్ళొచ్చు. అండ్ ఆవు నెయ్యి, ఆవు పాలు ప్యాకెట్స్ ఉన్నాయండి ఇక్కడ.
సో అభిషేకంకి వెళ్ళాలి అనుకునే వాళ్ళు అవి తీసుకొని వెళ్ళొచ్చు. అండ్ అభిషేకం లైన్ సపరేట్గా ఉందండి, అండ్ దర్శనం లైన్ సపరేట్గా ఉంది. సో దర్శనం లైన్ అంటే జస్ట్ దర్శనం చేయిస్తారు అంతే. అండ్ అభిషేకం లైన్ అయితే మీరు అక్కడే కూర్చొని లింగాభిషేకం చేయొచ్చండి. సో అభిషేకంకి మీరు ఏమేమి సామాన్లు కావాలో మీరు అది ఇంట్లో నుంచి తీసుకొని వెళ్ళినా సరే అండి, లేదు అంటే మనకు అక్కడ కూడా దొరుకుతున్నాయి. పాలు, నీళ్ళు ఇవైతే దొరుకుతాయండి. నెయ్యి ప్యాకెట్స్ కూడా ఆల్రెడీ ఉన్నాయి. లేదు మీరు ఇంకేమైనా ఎక్స్ట్రా తెచ్చుకుంటాము, లైక్ చెరుకు రసము అలా ఏదైనా తెచ్చుకుంటాము అంటే మీరు ఇంటి నుంచి తీసుకొని వెళ్ళొచ్చండి. సో ఇప్పుడు ఇక్కడ మనకి గర్భగుడిలోకి ఎంటర్ అయిన తర్వాత మనకి ఇక్కడ అభిషేకం మాకు పంతులు గారు మాతో చేపించారండి. ఇలా మేము చేస్తున్నాము ఇక్కడ. సో ఇక్కడ అభిషేకం చేసేటప్పుడు మనము మన చేతులతోనే చేపించి మంచిగా మనము లింగం అభిషేకం చేసిన తర్వాత మనకి శివుడికి మనతోనే అభిషేకం చేయించి మనతోనే మొక్కిచ్చారండి. నాకు అది చాలా బాగా నచ్చింది. అండ్ ఇక్కడ లింగంకి ఒక స్పెషాలిటీ కూడా ఉందండి. నేను అదేంటి అన్నది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. అండ్ వెనకాల చూడండి మీరు, అమ్మవారు కూడా ఇక్కడే ఉన్నారనమాట. శివుడి వెనకాలే అమ్మవారు కూడా ఉన్నారు. సో ఇప్పుడు నేను ఇలా అభిషేకం అంతా అయిపోయిన తర్వాత నేను మీకు నెక్స్ట్ ఇది లింగం స్పెషాలిటీ ఏంటి ఇప్పుడు నేను మీకు చెప్తాను చూడండి. సో మీరు ఇక్కడ చూడొచ్చండి, లింగంకి శివుడి లింగంకి మనకి ఇక్కడ గంధం రాశారు కదా, దాని కింద మీకు ఇలా లైన్ లాగా కనిపిస్తుంది చూడండి. సో ఇదే బ్రహ్మసూత్రం అంటారు దీన్ని. సో ఇలాంటి లింగము, బ్రహ్మసూత్రం ఉన్న లింగము ఎక్కడా ఉండదండి, చాలా తక్కువ ప్లేసెస్. అది మనకు హైదరాబాద్ దగ్గరలోనే ఉంది కాబట్టి వెళ్ళాలి అనుకునే వాళ్ళు తప్పకుండా వెళ్ళి దర్శించుకోండి. అండ్ చాగంటి గారు కూడా మనకు చెప్పారండి, బ్రహ్మసూత్రం ఉన్న లింగం దర్శనం చేసుకుంటే మనకి ఏదో 1,000,000 రెట్ల ఫలితం ఉంటుంది అని. అండ్ మామూలుగా మనము వేరే గుడిలో ఒక 100 రూపాయలు ఖర్చు పెడితే ఇక్కడ ఒక 1000 రూపాయలు ఖర్చు పెట్టవచ్చు, అంత పుణ్యం వస్తుంది మీకు, అంత మంచి జరుగుతుంది అని చాగంటి గారు మనకు చెప్పారు. అండ్ మనకి లింగం మీద గీతలు ఉన్నాయి కదండి, బ్రహ్మసూత్రము. సో ఇది సేమ్ డిజైన్లో ఉండదండి, ఒక్కొక్క బ్రహ్మసూత్రం లింగం మీద ఒక్కొక్క డిజైన్ ఉంటుంది. సో ఆ డిజైన్కి కూడా గీతలకి కూడా ఎంతో పరమార్థం ఉంది. అండ్ ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క విశిష్టత ఉంది అని కూడా మనకు చెప్పారు. సో ఇలాంటి బ్రహ్మసూత్ర లింగాలు ఎక్కడున్నా మీ ఏరియాలో మీకు తెలిసిన దగ్గరలో ఎక్కడున్నా కానీ తప్పకుండా దర్శనం చేసుకోండి. ఈ దర్శనం చేసుకోవడానికి కూడా ఎంతో అదృష్టం ఉంటుందంట. సో నేనైతే అది ఈరోజు నెరవేర్చుకున్నానండి. నేను ఎట్లా అయినా చూడాలి అనుకున్నాను, చూసేసాను. అండ్ శంకరపల్లిలో ఉన్న ఈ శివలింగమే ఫస్ట్ బ్రహ్మసూత్ర శివలింగం అని కూడా అన్నారండి. సో మీరు కూడా తప్పకుండా వెళ్ళి దర్శనం చేసుకోండి. సో నెక్స్ట్ ఇలా బయటకు వచ్చేసిన తర్వాత మనకి ఇక్కడ చూస్తే ఉసిరి చెట్లు ఉన్నాయి. అండ్ మేము వెళ్ళింది కార్తీక మాసం లాస్ట్ డే కదా, పోలిపాడ్యం ఈరోజు కదండి. సో ఇక్కడ ఉసిరి చెట్టుకి దీపాలు పెట్టాలి అనుకునే వాళ్ళు పెట్టుకోవచ్చు అన్నమాట. సో మేము ఇక్కడ కూడా కొంచెం ఉసిరి చెట్టు దగ్గర పూజ చేసేసుకున్నాము. అండ్ మాకు కార్తీక మాసంలో ఉసిరి చెట్టు ఎక్కడ కనిపించలేదు. సో ఇక్కడ లక్కీగా ఇక్కడ కనిపించింది కదా అని ఇక్కడ కూడా కొంచెం పూజ చేసేసాను నేను. సో నేను ఇలా చెట్టుకి పువ్వులు, పసుపు, కుంకుమ ఇవన్నీ వేసి పూజ చేసేస్తున్నాను. ఇలా నేను కూడా నా దర్శనము, ఈ ఉసిరి చెట్టు, దీపాలు ఇవన్నీ అయిపోయాయండి. అండ్ ఇక్కడ కాలభైరవ దగ్గర స్టోన్ కూడా మంచిగా మూవ్ అయింది. సో ఇక్కడ పక్కన ఇంకొక ఉసిరి చెట్టు కూడా ఉందండి. ఇక్కడ చేసుకునే వాళ్ళు ఇక్కడ కూడా చేసుకుంటున్నారు పూజ, అక్కడ చేసుకునే వాళ్ళు అక్కడ చేసుకుంటున్నారు. అండ్ ఉసిరి చెట్టు కూడా చిన్నగా లేదండి, చాలా పెద్దదే. సో ఈ 2 చెట్లు కలిసిపోయి మీకు కనిపించట్లేదేమో వీడియోలో. సో ఇలా 2 చెట్లు, ఉసిరి చెట్లు కూడా మాకు పూజ, దీపాలు ఇవన్నీ కూడా అయిపోయాయి. నెక్స్ట్ ఇలా చూస్తే సైడ్కి మనకి ఇక్కడ ట్రస్ట్ అనుకుంటా అండి, వీళ్ళు భజనలు చేస్తూ ఉన్నారు. సో భజనలు చేసే దగ్గర కూడా మేము ఒక 5-10 మినిట్స్ కూర్చొని అలా పాటలు పాడుతూ ఒక 10 మినిట్స్ అలా కూర్చొని నెక్స్ట్ ఇంకా మేము బయటికి వచ్చేసామండి. సో బ్రహ్మసూత్రం మరకత శివలింగం
గుడి అండి. ఇది శంకర్పల్లి దగ్గరలో ఉంది. హైదరాబాద్లో ఉంటే మాత్రం తప్పకుండా వెళ్ళండి. And now don't forget to like, share and subscribe my channel. Bye guys. See you in the next vlog.